అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే వై నాట్ 175 అన్న నినాదం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి నేడు నేను చేయాల్సిందంతా చేసేసా, ఇప్పటికిప్పుడు దిగిపోయినా నాకు ఇబ్బంది లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేసే స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అర్థం చేసుకోవచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తన ఓటమి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నా దాన్ని కవర్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. 175కి 175 అన్నారు, తర్వాత మీరే మా నమ్మకం అన్నాడు, ఇప్పుడు చూస్తే దిగిపోతానంటా ఉన్నాడు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఓటమి భయంతో పాటు ప్రతిపక్ష పార్టీల వల్ల తను ఓడిపోతున్నానని అర్థమయ్యి ఆ బాధని, ఆ విషాన్ని ఎలా వెళ్ళగక్కుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ కుటుంబాలని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఎక్కడో ఒక సభలో పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. గట్టిగా 10 రోజులు 15 రోజులు పూర్తి అవ్వలేదు, ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని చీల్చినట్టు మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నారో దానికి వెంటనే తెల్లారిపాటికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు, మా కుటుంబాన్ని కాంగ్రెస్ విడదీయలేదు, జగనన్నే కారణం మా కుటుంబం విడిపోవడానికి, దానికి కారణం ఏదైతే దానికి సాక్షులుగా అమ్మ విజయమ్మ, దేవుడు ఉన్నారు దేశానికి సాక్షులుగా అని చెప్పి ఆవిడ చెప్పడం. సో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసేసరికి చాచి లంపకే కొడతా ఉంది షర్మిల, ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిందో. మరోపక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు. సో దీంతో ఓటమి భయం మొదలైంది. మొదలవడం ఏంటి, కనిపించేసింది కూడా జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఏం చెయ్యాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ఏదో ఎడ్యుకేషనల్ సంబంధించి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గొప్పగా ఉందంట, దానికి సంబంధించి ఇంగ్లీషు ఎవరైతే ఇంటర్వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మరీ క్వశ్చన్లు అడిగించుకున్నాడు. పాపం అయ్యగారికి ఇంగ్లీష్ రాదు కదా, బట్లర్ ఇంగ్లీష్ కదా, మరి ఆయన అడిగిన క్వశ్చన్కి అని గాల్లో ఆత్మలతో మాట్లాడుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మనకు రాని అంశాన్ని మనం ఎందుకండి ముందుండి మాట్లాడుకోవడం, అసలు జనాల్లోకి అవసరమా? నీకు ఏదైనా మీటింగులు పెట్టుకోవాలనిపించింది అనుకో, చెయ్యి. మన తెలుగు మీడియా ఉంది, మీ మీడియా ఉంది, ముఖ్యంగా వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు అడిగించుకుంటే అయిపోయేది కదా. రాని పాపానికి ఇంగ్లీష్ వాళ్ళని పిలిపించుకుని క్వశ్చన్లు అడిగించుకుని నలుగురిలో నవ్వులు పాలవడం, రాష్ట్ర పరువును దిగజార్చడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి? నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేయడం మొత్తం కూడా ఆయనకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఒక పక్కేమో షర్మిల మీద పనికిమాలిన ట్రోల్స్ అన్నీ చేపిస్తున్నప్పటికీ కూడా అవి హర్షించే విధంగా లేవు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రోజు ప్రెస్ మీట్ పెట్టి షర్మిల ఇస్తున్న ఏదైతే కౌంటర్లకు మళ్ళీ తిరిగి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసి తనకు తానే గొయ్యి తీసుకుని అందులో తానే కప్పెట్టేసుకుంటా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ 4.5 ఏళ్ళ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో చెయ్యని తప్పు లేదు. ఏదైతే శిశుపాలుడు 100 తప్పులు చేసి 100 తప్పుల వరకు కూడా ఆ రోజు నారాయణుడు క్షమించి వదిలేసినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని కొంతకాలం భరించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు భరించే పరిస్థితిలో లేరు. ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే అడుక్కు తినాల్సిందే అని. ఆ అంశాన్ని బహిరంగంగానే చాలామంది వెళ్ళగక్కుతూ ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డికి సీన్ అర్థమైపోయి 175కి 175 అన్నాడు, నేనే మీ నమ్మకం అన్నారు, నేను మీ బిడ్డను అన్నాడు నిన్నటి వరకు. ఈరోజు నేను అమలు చేసేసానని చెప్పి అబద్ధపు కబుర్లు చెప్తూ నేను దిగిపోవడానికి సిద్ధం అంటూ కూడా తన బాధని, ఈవెన్ తన నిరాశని వ్యక్తపరుస్తున్న పరిస్థితి. సో ఆయన కోరుకున్నట్టుగానే ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఆయన అన్నట్టు ఆయన పథకాలు ఏవో అమలు చేశాడని, లేదంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశాడనో కాదు, ఆయన చెప్పిన మాటకి చేస్తున్న పనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి, ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో ఆయన అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు, వీగిపోయారు. అందుకే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోరుకున్న విధంగానే గద్దె దించేస్తారు. ప్యాలెస్లో కూర్చుంటాడో లేదంటే చెంచల్గూడ జైల్లో కూర్చుంటాడో ఆయనే నిర్ణయించుకోవాలి.